ఆఫ్టర్ 22 ఇయర్స్ ముందుగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 22 సంవత్సరాల క్రితం ఇదే ఇంద్రాశ్రమాన్ని నేను మా నాన్నగారు చూసాం. ఇప్పుడు నేను మా పిల్లలకి చూపిస్తున్నాను. 22 సంవత్సరాలు అయినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అది చిరంజీవి గారు అంటే. రికార్డులు ఆయనకి కొత్త ఏమీ కాదు. రికార్డులు తిరగరాయడంలో కూడా ఆయన ఎప్పటికీ మెగాస్టారే. అప్పుడు మేము ఎంజాయ్ చేసాం. ఈ రోజున ఆ పాటలకి మా పిల్లలు ఎంజాయ్ చేశారు. మా నాన్నగారు నా ఎంజాయ్మెంట్ని ఎలా అయితే చూశారో ఇప్పుడు నేను మా పిల్లలతో అలా చూశాను. చాలా బాగుంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరన్నీ జరుపుకోవాలని, ఆయన ఎప్పటికీ మెగాస్టార్గానే ఉండాలని, చిరంజీవిగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మేబీ ఓ 20 ఇయర్స్లో ఉన్నట్టున్నామండి. ఇప్పుడు ఈ సినిమా వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన ఎప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఒకటే ఫీలింగ్. మేము కూడా అదే కుర్రతనంలోకి వెళ్ళిపోతాం. ఆయన గురించి ఏం చెప్తాం, ఆయన గురించి చెప్పడానికి మనం ఏం సరిపోతాం. అసలు ఆ రోజు నేను పిల్లోడిని, ఈరోజు నాకు పిల్లాడు. అసలు ఆ ఎంజాయ్మెంట్ ఇక మాటలు లేవండి. నైట్కి నిద్ర కూడా పట్టదు. ఆయన సినిమా ఏది చూసిన సినిమా అయినా కానీ మళ్ళీ రిలీజ్ అవుతుంటే ఆ రోజు నైట్ నిద్ర ఎలా పట్టలేదు, ఈ రోజుకి అదే ఫీలింగ్. వాస్తవం చెప్పండి, ఈ క్వాలిటీలు ఇవన్నీ మాకు ఏమి కనిపించవండి. స్క్రీన్ మీద కనిపించేది మెగాస్టార్ ఒక్కడే. పక్కన హీరోయిన్లు కనిపించవు, ఆ విజువల్స్ మాకేం కనిపించవు. మాకు స్క్రీన్ మీద కనిపించేది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్, మా బాస్. ఆయనకి మనం ఏమివ్వగలమండి చెప్పండి? ఆయన ఇచ్చే ఏది చేయలేము మనం ఆయనకి ఇవ్వడానికి. మనస్ఫూర్తిగా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేము. ఆయన స్థాయికి మనం ఏం చేయగలం అసలు? ఆయన అభినందించడం తప్ప. థ్యాంక్ యూ. ఓకే, మా ఇద్దరు పిల్లల పేరు కూడా, ఒకటి పేరు రామ్ చరణ్, ఒకడు అఖిరానంద్. ఈడు అఖిరానంద్, రామ్ చరణ్ నా పెద్ద కొడుకు, అది రాలేదు. డైహార్డ్ ఫ్యాన్ అంటే ఇదిగోండి, ఖైదీ నెంబర్ 150.